నీ చల్లని దరహాసమే మాకు వేయి వరములు. నీ కటాక్ష వీక్షణలే మాకు ఒసగు జయములు. నీ చల్లని దరహాసమే మాకు వేయి వరములు. నీ గుడి ముంగిట నిలిచి పిలిచేము ఆర్తితో. నీ గుడి ముంగిట నిలిచి పిలిచేము ఆర్తితో. నీ రూపమే మదిని నిలిపి కొలిచేము భక్తితో. కనక మహాలక్ష్మి మా కన్న తల్లి, కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి. అన్నపూర్ణ ఆదిశక్తి మహాలక్ష్మి వీవే, అందరి మొరలాలించే జగదంబవు నీవే. అన్నపూర్ణ ఆదిశక్తి మహాలక్ష్మి వీవే, అందరి మొరలాలించే జగదంబవు నీవే. ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మ. ఆదియు అంతము మధ్యము అంతయు నీవమ్మ. అనుదినము మముగాచే భారము నీదమ్మ. కనక మహాలక్ష్మి మా కన్న తల్లి, కరుణించి కాపాడే కల్పవల్లి కల్పవల్లి. శ్రీమాత్రే నమః. ఈ రోజున మన తాడేపల్లిగూడెంలో సత్యవతి నగర్లో వేయించేసి ఉన్నటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా ఈ రోజున ప్రారంభపడి ఈ రోజున రేపు కూడా మనకి ఆగమోక్త విధానంగా అమ్మవారికి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. గత సంవత్సరం నాడు ఇదే రోజున మనం అమ్మవారి యొక్క నూతన ఆలయంలో అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని మనం జరుపుకుని ఉన్నాం. ఆ సందర్భంగా మళ్ళీ అమ్మవారిలో అత్యంత తేజోమైనటువంటి ఆ దేవీ కళ్ళన్నీ కూడా ప్రవేశపెట్టడానికి ఈ యొక్క కుంభాభిషేక మహోత్సవాన్ని కమిటీ వారు పెద్దలందరూ కూడా కలిసి నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఉదయ కార్యక్రమంగా మరి ఆ యొక్క ప్రదక్షిణా కార్యక్రమం తర్వాత భూతబలి అనేటువంటి కార్యక్రమం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యం అనేటువంటి కార్యక్రమాలు ఈ దేవాలయంలో ఏ అపకర్షలు ఉన్నాయో వాటిని తొలగిస్తూ ఆ దేవీగణని పునః న్యాసం చేయడం ద్వారా అమ్మవారిలో మళ్ళీ పునః తేజవంతమైనటువంటి కళ్ళన్నీ కూడా ప్రవేశపెట్టబడతాయి. అలాగే 108 కలశలతోటి అష్టోత్తర శత కలశ మండపార్చన అనేటువంటిది ఈ రోజున చేయటం, హోమ కార్యక్రమాన్ని కూడా ఈ రోజున పరిపూర్ణం చేయడం జరుగుతుంది. రేపు ఉదయమే మరి అమ్మవారికి కుంభాభిషేక మహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. ఆ కుంభాభిషేకం ద్వారా అమ్మవారిలో సప్త సింధువుల్లోంచి కూడా విశేషమైనటువంటి నదీ జలాలను తీసుకొచ్చి ఆ యొక్క పవిత్రమైనటువంటి అభిషేక కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తారు. ఆ యొక్క మంగళప్రదమైనటువంటి కార్యక్రమాన్ని చేయడం ద్వారా అమ్మవారిలో పునః కళ్ళన్నీ కూడా ప్రవేశపెట్టబడతాయి. తద్వారా లోకశాంతి అనేది ఏర్పడుతుంది. అశౌచాలు ఏవైతే ఉన్నవన్నీ కూడా తొలగింపబడతాయి. సర్వ సుభిక్షము ఏర్పడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఆ తదనంతరం రేపు మధ్యాహ్నం నుంచి అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నది.
విశేషంగా అన్నదానంలో కార్యక్రమంలో పాల్గొనండి, అమ్మవారి యొక్క దయను పొందండి అని చెప్పి కమిటీ వారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా ఇదే ఆహ్వానం.